ఇంత మొత్తం దరిద్రంగా అయిపోయింది బండి మొత్తం. సో ఇదే అది బిఎంసి ఎయిర్ ఫిల్టర్ కిట్. లోపల పరిస్థితి ఇది. అబ్బా నాది బయటికి వెళ్ళి కూడా కర్రగా అయింది కదా. వావ్ అమేజింగ్. నా దాంట్లో జుట్టు కూడా పోయిందిరా. అగో ఈ ఫైబర్స్ అన్ని ఎయిర్ ప్రెషర్ వల్ల ఇట్లా డ్యామేజ్ అయిపోయి సైడ్కి జరిగిపోతాయి. మార్నింగ్ పంపిస్తాం వాషింగ్కి. డోర్ స్టెప్ డెలివరీ ఎయిర్ క్లీనింగ్. లోపల సెంటర్లో కొట్టు. ఈ బ్లాక్ అంతా అదే. అందుకే ఎయిర్ ప్రెషర్తోని ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేపియొద్దు. మీకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఎండ్ వరకు చూడండి. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఎయిర్ ఫిల్టర్ బిఎంసి అర్థమవుతుంది మీకు. ఇది ఇప్పుడు లైన్ బై లైన్ సేమ్ డిటర్జెంట్ వేసినట్టే ఒక్కొక్క దాని మీద వేయాలి. మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఫిల్టర్స్ అన్ని ఒక దగ్గరికి సెట్ అయిపోతాయి. ఫైబర్స్ అన్ని. హలో ఎవ్రీవన్, ఈరోజు మన 6th వ్లాగ్. ఈ 6th వ్లాగ్ వచ్చేసి జీటీ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కోసము. 2 జీటీలో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేయాలి. ఇది ఒక 5000 కిలోమీటర్స్ ముందు పెట్టినారు ఎయిర్ ఫిల్టర్. దీనికైతే చాలా రోజుల ముందు నుంచే ఉండే. 2 టైమ్స్ క్లీనింగ్ చేసిన, బట్ ఇప్పుడు ఇంకా గలీజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేయాలి. సన్నీ దీరా. ఇగో ఈ సిల్వర్ జీటీ ఓనర్ వంశీ. ఇంత మొత్తం దరిద్రంగా అయిపోయింది బండి మొత్తం. 20,000కి ఏమో చేసిన, మళ్ళీ ఇప్పుడు చేయాలి దీనికి. ప్రతి 5000 కిలోమీటర్స్కి కదరా క్లీనింగ్. ప్రతి 5000 కిలోమీటర్స్కి క్లీనింగ్ అంటే మనది 10,000 అయింది. ఇప్పుడు వీంది కరెక్ట్ 5000 కిలోమీటర్స్కి వీంది క్లీనింగ్. వీంది నాది ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. మెయింటెనెన్స్ చేయాలి. వీంది ఇంకా నీట్గా ఉంది, కానీ ఇంది కూడా క్లీన్ చేయాలి. లోపలంతా అయింది, మరి నా అంత అయితే కాలేదు. నా దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. ఇది 5000కి క్లీన్ చేసేది, 10,000కి క్లీన్ చేసేది. సో మావి ఎయిర్ ఫిల్టర్స్ బిఎంసి అన్నమాట. సో బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ కోసము సపరేట్ క్లీనింగ్ కిట్ అనేది ఉంది. మేము ఇది రేస్ డైనమిక్స్లో కొన్నాము. అక్కడ సపరేట్ కిట్ ఇస్తారు. సో ఇదే అది బిఎంసి ఎయిర్ ఫిల్టర్ కిట్. అప్రాక్స్ ఒక 1600 ఉంటుంది. ఇది 5000కి ఒకసారి దీంతో క్లీనింగ్ చేయాలి, క్లీనింగ్ కిట్తోని. దీంట్లో 2 ఫ్లూయిడ్స్ వస్తాయి. ఒక ఫ్లూయిడ్ వచ్చేసి ఫస్ట్ టాప్ క్లీనింగ్కి, తర్వాత ఇంకో ఫ్లూయిడ్ వచ్చేసి రిపేర్ కోసము. అంటే దాంట్లో ఫైబర్ మెటీరియల్స్ ఉంటాయి కదా ఎయిర్ ఫిల్టర్లో, అది రిపేర్ చేసే ఫ్లూయిడ్ ఒకటి. ఇది రిపేర్ చేసే ఫ్లూయిడ్. ఇది మొత్తం లోపడున్న చెత్త అంతా క్లీన్ చేసేది. ఇది బిఎంసి డిటర్జెంట్. ఇది ఫస్ట్ వాడతారు. ఇది దీంతో మొత్తం పర్ఫెక్ట్ క్లీనింగ్ అయిపోయాక, డ్రై చేసినాక ఈ రిపేర్ కిట్తోని రిపేర్ చేయాలి. స్పెషల్ ఫ్లూయిడ్ ఫర్ ఫిల్టర్ రీజనరేషన్. ఇదే మళ్ళీ రీజనరేట్ చేసేది ఆ ఫైబర్స్ని ఒక దగ్గరికి, లూజ్ అయిన ఫైబర్స్ని అన్నిటిని. సో ఈ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేటప్పుడు జనరల్గా అందరూ ఇప్పుడు వాషింగ్ సెంటర్కి ఇచ్చిన, సర్వీసింగ్ సెంటర్కి ఇచ్చిన ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసినప్పుడు ఆ ఎయిర్ ఫిల్టర్ని బయటకు తీసి గాలితో కొడతారు కదా, హై ప్రెషర్ ఎయిర్తోని. అట్లా కొట్టినప్పుడు ఆ ఫైబర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మొత్తం ఫైబర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి చూపిస్తా. బయటికి తీసినాక ఇంకా క్లియర్గా ఉంటుంది. ఈ రెండిటివి తీసేసి క్లీన్ చేయాలి నీట్గా. మన దగ్గర ఉన్న డిటర్జెంట్ ఇంకా రీజనరేటర్తోనే. ఇది బయట క్లిప్ పరిస్థితి. నీదేంద్రా? నీది కూడా మెటల్దే వచ్చిందా? మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా 600 పెట్టి. 5000కే తీసి క్లీన్ చేసింది కాబట్టి నీట్గానే ఉంది. లోపల అంత కనిపిస్తుందో లేదా? లోపల కొంచెం ఏం కనిపిస్తలేదు కదా. ఇంట్లో టార్చ్ పెడదామా? లోపల పరిస్థితి ఇది. మొత్తం బ్లాక్ అయిపోయి కార్బనారా అంతా దుమ్ము మట్టి. బయట నుంచి ఏమో ఇట్లుంది నీట్గానే, కానీ లోపల చూడండి ఎంత ఉంది, ఎంత గలీజ్ ఉందో. అదే గాలి ఇటు నుంచి పోయి ఇటు నుంచి బయటకు వస్తుంది, చెత్త అంతా జామ్ అయిపోయి. ఇప్పుడు దీన్ని నీట్ గా క్లీన్ చేయాలని. బట్ట ఎందుకు రా? చేతుంది
జారిపోతుంది. అబ్బా నాది బయటికి వెళ్ళి కూడా కర్రగా అయింది కదా. లోపల యుద్ధం ఉంటుంది. బిఎంసి రా. వావ్ అమేజింగ్. నా దాంట్లో జుట్టు కూడా పోయిందిరా. అగో నా ఎయిర్ ఫిల్టర్ లో జుట్టు కూడా ఉంది. ఇది నాదైతే ఫైబర్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎయిర్ ప్రెజర్తో కొట్టినట్టున్నారు. లోపల ఇందాక ఎయిర్ ప్రెజర్తో కొడితే ఫైబర్స్ డ్యామేజ్ అవుతాయని అన్నా కదా, అవి ఇవే. ఈ ఫైబర్స్ అన్ని ఎయిర్ ప్రెజర్ వల్ల ఇట్లా డ్యామేజ్ అయిపోయి సైడ్కి జరిగిపోతాయి. ఓపెనింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెనింగ్స్ ఓపెన్ అయితే ఫిల్టర్ అయ్యే దుమ్ము ఇక్కడ ఫిల్టర్ కాదు, లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇట్లా నా ఎయిర్ ఫిల్టర్ పరిస్థితి ఇది. ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్. దీని ఫైబర్స్ ఎంత స్ట్రైట్ ఉన్నాయో చూడండి. దీనికి దానికి చాలా తేడా ఉంది. అందుకే ఎయిర్ ప్రెజర్తోని ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేయొద్దు. దీనికోసం సపరేట్ డిటర్జెంట్ ఇంకా రీజనరేటర్ ఇవి ఉన్నాయి. వీటితోనే క్లీన్ చేయాలి. ఒకవేళ క్లీన్ చేసిన మీకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంటే ఎండ్ వరకు చూడండి. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఎయిర్ ఫిల్టర్ బిఎంసీ అర్థమవుతుంది మీకు. ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికి ఈ లైన్స్ దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డిటర్జెంట్ని, వైట్ డిటర్జెంట్ని దీన్ని స్ప్రెడ్ చేసుకుని వెళ్ళినాక ఒక 10 minutes దీన్ని వదిలేయాలి. ఆ డిటర్జెంట్ మొత్తం లోపల అబ్జర్వ్ అయిపోయిన తర్వాత వాషింగ్ చేస్తే ఏం కార్బన్ ఇవి ఉన్నా బయటికి వచ్చేస్తాయి. మొత్తం నీట్ అయిపోతుంది ఎయిర్ ఫిల్టర్. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామని చెప్పి. ఈ సిల్వర్ దాని నుంచి స్టార్ట్ చేసినాము. లైన్గా ఒక్కొక్క దానికి స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇట్లా అది అనేది బాగా అబ్జర్వ్ అయిపోతుంది లోపల. ఆ ఫైబర్స్ అనేటివి బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసినప్పుడు మొత్తం నీట్గా బయటికి వచ్చేస్తుంది మొత్తం. అల్లు వాషింగ్ ప్రొఫెషనల్ అనుకోగలరా బ్రో? మా ఇంటికి వద్దా బ్రో వాషింగ్కి? మన బండి మనమే చేసుకోవాలి కదరా వాషింగ్ గీషింగ్ అన్నీ. అన్ని నంబర్ అడుగుతారేమో. మార్నింగ్ పంపిస్తాం వాషింగ్కి. డోర్ స్టెప్ డెలివరీ ఎయిర్ క్లీనింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డిటర్జెంట్ స్ప్రే అయితే అయిపోయింది. మొత్తం దీంట్లోకి పోయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes ఇట్లనే వదిలేయాలి. వదిలేస్తే ఆ డిటర్జెంట్ అనేది మొత్తం ఒక 10 minutes లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయాక క్లీనింగ్ టైంకి దుమ్ము అంతా బయటికి వచ్చేస్తుంది. సో ఆ డిటర్జెంట్ అనేది మొత్తం లూజ్ అయిపోతుంది. దుమ్ము ఏమున్నా లూజ్ అయిపోతుంది. కానీ A few moments later 10 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ చేస్తే తెలుస్తుంది ఇంత దుమ్ము వచ్చింది ఏందని చెప్పి. కడుగురా మొత్తం దాన్ని. ఇటే పెట్టు. నల్ల వస్తుంది. లోపల పెట్టు. లోపల సెంటర్లో కొట్టు. ఈ బ్లాక్ అంతా అదే. దుమ్ము. మరీ వాటర్ ప్రెషర్ ఎక్కువ కొట్టొద్దు. రన్నింగ్ వాటర్లో కొంతసేపు పెడితే ఆ డిటర్జెంట్ అనేది మొత్తం వాష్ అవుట్ చేసేస్తుంది ఇంత దుమ్మున్న అయింది అని చెప్పి. మరీ ఎక్కువ ప్రెషర్ పెడితే ఫైబర్స్ అనేటివి కూడా మొత్తం డిస్టర్బ్ అయ్యి ఎయిర్ ఫిల్టర్ గ్యాప్ వచ్చేస్తుంది మొత్తం. ఆ దుమ్ము వస్తలేదురా బయటికి అంతా. ఏది లోపల కింద జామ్ అయిందా? అట్టు కట్టేసింది అంతా. మళ్ళీ డిటర్జెంట్ ఎక్స్ట్రా పోసి మళ్ళీ కొడదాంలే. చూడు ఒకసారి. కడిగినా పోతలేదు లోపల. మళ్ళీ డిటర్జెంట్ డబల్ టైం స్ప్రే చేయాలి. 5000కి నేను కూడా కరెక్ట్గా అడిగిన ఉంటే నీట్ ఉంటుండే. కానీ కడగాక ఇట్లా తయారైంది నాది. ఎందుకురా నీకు వేసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? మళ్ళీ ఒకసారి డిటర్జెంట్ స్ప్రే చేసి మళ్ళీ చూడాలి. ఏదన్నా గీకి చూడాలి దీన్ని. అంతా అట్టు కట్టింది. సరే ఏంది ఇదంతా? మెయింటెనెన్స్ లేకపోతే ఇట్లుంటుంది.
తెలిసి పనికిరాదేమో ఇక. కొత్తది కొనాలేమో చూద్దాం. ఇప్పుడైతే క్లీన్ చేసినాక ఇప్పుడైతే డిటర్జెంట్తో క్లీనింగ్ అయిపోయింది, డ్రై కూడా అయిపోయింది మొత్తము, వాషింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు స్పెషల్ ఫ్లూయిడ్ ఫర్ ఫిల్టర్ రీజనరేషన్ అని ఉంది. ఈ ఫ్లూయిడ్తోని ఫైబర్స్ అనేటివి మళ్ళీ అతుక్కొని రీఫామ్ అయిపోతాయి. సో ఇది ఇప్పుడు లైన్ బై లైన్ సేమ్ డిటర్జెంట్ వేసినట్టే ఒక్కొక్క దాని మీద వేయాలి. మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఫిల్టర్స్ అన్నీ ఒక దగ్గరికి సెట్ అయిపోతాయి, ఫైబర్స్ అన్నీ. ఒక 1 అవర్ 1.5 అవర్ దీన్ని పక్కన పెట్టాలి ఇది వేసిన తర్వాత. అప్పుడు మొత్తం ఎండిపోయినాక ఇట్స్ రెడీ టు గో. ఇంకా ఇన్స్టాల్ చేసి మళ్ళీ బైక్లో. సో చూద్దాం. ఇది ఇంకా అది 2 చేయాలి. అది ఇంకా ఆడ ఎండనీకి పెట్టినాము, అది కూడా ఎండిపోయిన తర్వాత 2 బైక్లో ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసి పెట్టాలి కొంతసేపు. సో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అయితే ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అన్నమాట. సో బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఉన్న వాళ్ళందరూ ఈ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కిట్ అనేది పక్కా తీసుకోండి, ఇది చాలా యూస్ఫుల్. ఇది ఫ్లూయిడ్ అప్లై అయిన తర్వాత దీన్ని డ్రై చేసి బైక్లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాము. డ్రై కానీకి టైం పడుతుంది. సో ఒక 1.5 అవర్ పడుతుంది డ్రై కానీకి. 1.5 అవర్ తర్వాత బైక్లో పెట్టి చూద్దాం. 2 hours later. సో ఫైనల్లీ గాయస్ ఎయిర్ ఫిల్టర్ అయితే మొత్తం ఎండిపోయింది. సో ఇట్స్ రెడీ టు గో. చాలా నీట్గా అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ కూడా. సో మీకైతే ఈ వీడియో వల్ల అర్థమైంది కదా బిఎంసి ఎయిర్ ఫిల్టర్ని ఎట్లా క్లీన్ చేయాలో. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ డిటర్జెంట్ వేసి డిటర్జెంట్ మొత్తం డస్ట్ని రిమూవ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి ఆ రీజనరేషన్ స్పెషల్ ఫ్లూయిడ్ పోసిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఎండబెట్టినాక ఫైనల్ అవుట్పుట్ ఇట్లుంటుంది. నీట్గా అయిపోతుంది ఎయిర్ ఫిల్టర్ అనేది. ఇప్పుడు బైక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. సో ఈ రోజుకి వీడియో ఇక్కడితోనే ఎండ్. సో బాయ్.